హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం జీరా రైస్ చేసుకుందామండి. దాని కాంబినేషన్లో ఆలు కుర్మా కూడా చేశాను. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి చేసుకోండి. ఒక హాఫ్ కేజీ రైస్ అండి. హాఫ్ కేజీ రైస్కు ఒక 4 గ్లాస్ వాటర్ ఎసరు పెట్టుకోవాలి పొయ్యి మీద. 2 గ్లాసుల బియ్యం హాఫ్ కేజీ అవుతాయండి. దీన్ని కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఎసరు వచ్చిన తర్వాత ఈ నానబెట్టిన బియ్యం అందులో వేసుకోవాలి. బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందండి. ఈ బియ్యం వేసిన తర్వాత 1 టీ స్పూను ఆయిల్ వేసి ఒక చిన్న నిమ్మకాయ పిండాలి. తర్వాత ఒక 2 చిన్న టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిపేసి మూత పెట్టాలండి. అన్నం ఒక 95% ఉడికిన తర్వాత, అంటే దాదాపు అన్నం రెడీ అయిన తర్వాత దాన్ని దమ్కు వేసుకోవాలి. చూడండి, దాదాపు రైస్ రెడీగా వచ్చింది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి తర్వాత దమ్కేసుకుందాము. జీరా రైస్ చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా మంచి డైజెషన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మామూలు రైస్ తిని బోర్ కొట్టితే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, రైస్ రెడీ అయింది. ఇప్పుడు దమ్ముకు వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మంట పెట్టేసి ఒక 10 నిమిషాలు పెంక పెట్టేసి దమ్ముకు వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఎగ్జాక్ట్లీ ఒక 10 మినిట్స్లో మనకి అన్నం మంచిగా పుల్లలు తయారవుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది, జీరా రైస్ చేసుకోవడము. టేస్ట్ ఉంటుంది, హెల్త్కు మంచిది. చూడండి, 10 నిమిషాల తర్వాత అన్నం మంచిగా పుల్లలు అయింది. అన్నం వేడివేడిగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా మంచిగా అయింది. దీన్ని మనము ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఎప్పుడైనా మనం జీరా రైస్ చేసేటప్పుడు వేడి రైస్ చేస్తే ముద్ద కడుతుంది, కాబట్టి దాన్ని చల్లార్చుకోవాలి. ఒక పెద్ద బౌల్లోకి అన్నం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుంటే మనం తాలింపు చేసుకునే లోపు చల్లారుతుంది. చూడండి, మంచిగా చల్లారింది రైస్. ఇప్పుడు పక్కకు పెట్టేసుకున్నాము. ఒక కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి. 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూను నెయ్యి. దీనికి ఒక చిన్న ముక్కలు, ఒక 3 దాల్చిన, ఒక బిర్యానీ ఆకు, ఒక 3 స్పూన్ల జీరా. నూనె వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. అది కొద్దిగా వేగగానే వెల్లుల్లి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుక్కున్నాను, అవి వేశాను. దాని తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వాటిని సుంచి పోపులో వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాను. ఇవి మంచిగా వేగుతాయి. ఈ లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే కొత్తిమీర వేసుకున్న తర్వాత రైస్ వేసి కలుపుకోవాలి. దీంట్లో మళ్ళీ మనం ఉప్పు వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ వండినప్పుడే ఉప్పు వేసాము. సరిగ్గా సరిపోతుంది. మనం దీని కాంబినేషన్లో ఆలు కుర్మా కూడా వేసుకున్నాము కాబట్టి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. దీనికి ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకున్నామండి, అంటే మిరియాల పొడి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇదేనండి, స్లిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసుకుంటే జీరా రైస్ రెడీ అయిందండి. సూపర్గా మంచి పుల్లలు అయింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో చూసినందుకు థ్యాంక్స్.